రాష్ట్రంలో తాజాగా స్థాపించిన సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్గా బోధనవాసి ప్రొఫెసర్ ఎడవల్లి లక్ష్మీ శ్రీనివాస్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గిరిజన వర్సిటీకి వీసీగా నియమింపబడ్డందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎల్ శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. బోధనకు చెందిన శ్రీనివాస్ సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయపు తొలి వైస్ ఛాన్సలర్గా నియమితమవడం మన జిల్లాకు బోధనకు గొప్ప గర్వకారణమైన విషయమని పలువురు బోధనవాసులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆదివారం రోజున శ్రీనివాస్ అతని సతీమణి పద్మను బోధన్లోని వారి నివాసంలో పలువురు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తన ప్రాథమిక విద్య బోధన్లోనే పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేశారు. ఆయన ఇంగ్లీష్ భాష, భారతీయ రచనలు, ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్, ఇంగ్లీష్ భాష బోధన వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. ప్రొఫెసర్ వైఎస్ శ్రీనివాస్ ఇంగ్లీష్ రంగంలో ప్రముఖ రచయితగా గుర్తింపు పొందారు. ఆయన రాసిన 34 పైగా వ్యాసాలు అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించబడ్డాయి. అలాగే 10 పాఠ్య పుస్తకాలు ప్రముఖ ప్రచురణ సంస్థలు ముఖ్యంగా కేంబ్రిడ్జ్, మెక్మిలన్, బ్లాక్ స్వాన్ ద్వారా ప్రచురించబడ్డాయి. ఈ సందర్భంగా ఇందూర్ హై స్కూల్ కరెస్పాండెంట్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, విద్యా వికాస్ కళాశాల డైరెక్టర్ యార్లగడ్డ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు నరసింహారెడ్డి, శశిభూషణ్, సాలూరా తహసీల్దార్ శశిభూషణ్, బోధన కలెక్టర్ కార్యాలయ ఉప తహసీల్దార్ మమత, ప్రముఖ నాయకులు గంగాశంకర్, గౌసిద్దీన్, గణపతి రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, ఇందూర్ హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు స్వాతి, అంజలి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. लोकल एमएलए प्रेस मिनिस्टर हमें इंपॉर्टेंट बलराम नायक के మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.